వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. ఈ మోడల్కి ముందుగా పేపర్ కట్ చేసుకోవాలి. అలా పేపర్ కట్ చేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట. లేకపోతే డైరెక్ట్ క్లాత్ కట్ చేసేసుకుని మనం మోడల్ అనేది చేసేసుకుంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అందుకని ముందు మనం పేపర్ కట్ చేసుకుని ఆ పేపర్ దాని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ ఇది శారీ. దీనికి గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ బ్లౌజు, డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇందులో పింక్ ఉంది, ఇది పింకు. ఈ రెండు కాంబినేషన్లో మనం బ్లౌజ్ అనేది కుట్టుకుందాం. వెనుక పార్ట్ చూపిస్తాను. ఈ మోడల్కి ముందు పేపర్ కట్ చేసుకోవాలి. లూజు 11, పొడవు 14. లూజు 11 ఉన్న వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. 5.5. షోల్డర్ 5.5. మెడవెడల్పు 2.5. మెడదింపు 9.5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఈ మెడ రౌండ్ కాకుండా పలక కాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పాయింట్లా ఉంటుంది, ఇక్కడ రౌండ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ పలకొచ్చి మూల తిరుగుద్ది, ఇక్కడ రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 3.5 కానీ 3 కానీ మనం ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక అంగుళానికి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఓకే, ఇలా క్రాస్ తీసుకున్నాం. అందుకనే ఇలా పేపర్ కట్ చేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ క్లాత్ కట్ చేసేసుకుంటే ఈ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత మాత్రమే తీసుకుంటాం. ఇది దీని లోపలికి ఇస్తాం, అందుకని ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ కింద పార్టు ఇది కట్ చేసుకుందాము. ఇది కట్ చేసుకోవాలి. ఈ పై పార్టు ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఎక్కువ అనేది తీసుకోవాలి. ఇది ఒకదాని లోపలికి ఒకటి వెళ్తుంది కాబట్టి ఇలా పైకి ఇది ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక అరంగులు అనేది ఇది ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ యాడ్ చేసుకుని ఇలా మొత్తం అంతా కుట్టుకోవాలి. అలాగే పై పార్ట్ను కూడా నేను ఇదే కలర్ తీసేసాను. లైనింగ్ అంటే కనిపించదని చెప్పేసి ఇదే కలర్ ఇచ్చేశారు, అందుకని ఇదే కలర్. ఇది కూడా అలాగే మొత్తం అంతా కదలకుండా కుట్లు వేసుకోవాలి. ముందు ఇలా గోటు వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత గోటు వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా గోటు వేసుకోవాలి. ఒక అంగుళం క్లాత్ తీసుకుని
ఇటు ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలాగే వేసుకోవాలి. ఈ పక్క ఇలా వేసుకున్న తర్వాత ఇలా 4 పలకలుగా 3 అంగుళాలు కానీ 2.5 అంగుళాలు కానీ తీసుకోవాలి. తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. సెంటర్ చూసుకోవాలి. ఇలా పెట్టుకుని మనకు కావాల్సిన పొడవు చూసుకోవాలి. 14 ఉంది. కరెక్ట్గా సెంటర్ చూసుకోవాలి. మొగ్గులో సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. ఈ పాయింట్ కూడా సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పూసలు కుట్టుకుంటే అందంగా ఉంటుంది. మనకు 14 వచ్చిందో లేదో చూసుకుందాం. ఓకే, వచ్చింది. అలాగే ఇటు కూడా 14 వచ్చిందో లేదో చూసుకుందాం. 14 వచ్చింది. మనకు కావాల్సిన పొడవు కరెక్ట్గా వచ్చింది. మధ్య భాగం 4.5, 4 కావాలి అంటే ముక్క ఇలా తిప్పేస్తాం కాబట్టి 4 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ముక్క తిప్పుకోవచ్చు, లేదంటే ఈ కలర్తో గోటు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట, మన ఇష్టం. ఎలా కావాలితే అలా మన ఈ కలర్తో గోటు వేసుకోవచ్చు, లేదు ముక్క తిప్పుకోవచ్చు. ఓకే, మరి మోడల్ అయితే మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మోడల్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.